ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సద్దాం హుస్సేన్ గడాఫీ కంటే చంద్రబాబు డిటెక్టర్లా మారిపోయారని ధ్వజమెత్తారు. ప్రవీణ్ పగడాల తాగుకుంటూ వెళ్తూ చనిపోయాడని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని కేఏ పాల్ మండిపడ్డారు. రోజుల క్రిందట అన్నారు, అన్ని మతాలు నాకు సమానమే, అందరు దళితులు నాకు సమానమే. మరి 94లో మాదికల్ని మాలల్ని విడగొట్టింది మీరే కదా. అది పక్కన పెట్టండి, రాజకీయాల గురించి మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక అంటే కోస్తాము అంటున్నారు. అంటే మీరు 75 సంవత్సరాల వయసులో సదాం హుస్సేన్ కంటే కదాఫీ కంటే ఒక డిక్టేటర్గా మారిపోయారా? నా మిత్రులు అనేక సార్లు మీ నెత్తి మీద చేయేసి మీరు మార్పు చెందాలని ప్రార్థించా. అలాంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడే ప్రార్థన చేసి కిందకి దిగా. ఎవరు నోరిప్పి మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దమ్ముంటే తీసుకోండి, వస్తే డిబేట్కి రండి. ప్రవీణ్ పగడాల తాగుకుంటూ వెళ్ళాడా? ఏంటండి ఈ మాటలు? గవర్నమెంట్ చంపేసింది అన్నానా? పోలీసులు చంపేశారన్నానా? ఒక్క మాట వినిపించండి. నేను మీకులాగా మతిమరిచి మాట్లాడట్లేదు. నా మాటల్లో ప్రతిదీ ఒక రీజన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2 days బ్యాక్ మీరు మాట్లాడింది ఇప్పుడే విన్నాను. అసలు మీరు ఏం మాట్లాడారో